గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్. ప్రస్తుతం అనంతపురంలో ఉన్నాము. లాస్ట్ 2.5 months బ్యాక్ మనకు ఒక ఇన్స్టాలేషన్ చేసాం ఇక్కడ సార్కి. సో అదొకసారి సర్వీస్ కోసం మనం వచ్చాం ఇక్కడికి. ఒకసారి చూద్దాం. సార్ వాళ్ళ వాటర్ యూసేజ్ చాలా తక్కువ. ఎవ్రీ 6 days కి ఒకసారి వీళ్ళు 2 tanks ఫిల్ చేసుకుంటారు. అది ఆల్మోస్ట్ వీళ్ళకి 6 to 7 days యూజ్ అవుతుంది. సో ఆ లెక్క ప్రకారం మనం ఒకసారి 1 month అనే అనుకోవచ్చు, 1.5 months అనుకోవచ్చు దీన్ని. సో ఒకసారి చూద్దాం సర్వీస్ ఎలా చేయాలి అండ్ దీని ఎలా స్కేలింగ్ ఎలా వచ్చింది. మీరు పెట్టుకున్న వాళ్ళ చూడొచ్చండి ఈ వీడియోలో. మీకు క్లీనింగ్ చేసుకోవడానికి క్లారిటీగా నేను చూపిస్తాను ఒకసారి ఎలా చేయాలనేది. ఒకసారి రండి. పెడుతున్నాం కదా, మీరు చేయాల్సింది ఏంటంటే మనకి మంత్లీ ఒకసారి ఈ బ్యాక్ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలండి. 1.5 months అంటే 45 days ఒకసారి వీటిని క్లీన్ చేసుకోవాలి. సో సార్కి యాక్చువల్లీ యూసెస్ ఎక్కువ లేదు కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ 3 months కోసం ఓకే క్లియర్ ఉంది. 1 to 2.5 months 3 months. బట్ దీన్ని మాత్రం ఎవ్రీ 3 months or 4 months, ఈ 3 months వరకు దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. 3 months కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ క్లీన్ చేసుకోవడం. ఒకసారి చూపిస్తా చూడండి. ఈ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దీనికి మనం ఒక వైర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి చూడొచ్చు. ఈ వైర్ ఉన్న దీన్ని తీయాల్సి ఉంటుంది. ఇది టైట్ గా ఉంటుంది. సో కటింగ్ ప్లేయర్ తో తీస్తేనే బాగుంటుంది అన్నట్టు. తీసిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో అలా యథావిధిగా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ కేబుల్ అనేది ఇక్కడ నుండి తీసేసామండి. సో దీన్ని తీయడానికి ముందే మనం ముఖ్యంగా ఏం చేయాలంటే కింద కేబుల్ ఏదైతే మనకి ప్లగ్ పాయింట్ ఇచ్చామో ఆ ప్లగ్ పాయింట్ లో ఆ వైర్ తీసేసేయాలి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్లగ్ పాయింట్ తీసిన తర్వాత మనం పైకి వచ్చి ఈ కేబుల్ మనం ఫస్ట్ తొలగించాలి. తొలగించిన తర్వాత ఇది 3 months తర్వాత చేయాల్సిన పని. ఈ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేయాలండి. ఈ క్లాంప్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని తీయాలి కిందది. క్లాంప్ తీసినాక ఈ ఎలక్ట్రోడ్ ని జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. వేసుకోండి. కొద్దిగా టైట్ గా ఉందండి ప్రెసెంట్. సో మీకు ఏంటంటే ఎయిర్ అనేది లాక్ అయి ఉంటుంది. సో ఒకసారి ఎయిర్ రిలీజ్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీకు రెడ్ కలర్ గా ఉన్నాయి కదా, ఎయిర్ రిలీజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇందులో ఏదైనా ఎయిర్ ఉంటే అది లీక్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఈజీ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఈ రెండింటిలో మనం ఎయిర్ తీసేస్తాం ప్రెసెంట్. ఓకేనా? సో ఇలా ఎయిర్ తీసినాక జాగ్రత్తగా ఎలక్ట్రోడ్ ని తీయాల్సి ఉంటుంది. ఇందులోంచి ఈ శుద్ధ అనేది మనకి కనిపిస్తుంటది. సో మీకు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. ఇది జాగ్రత్త మనం సైడ్కి పెట్టుకోవాలండి, నీట్ గా, ఏం డ్యామేజ్ కాకుండా. సో దీనికి జాగ్రత్త ఉండాలి. అది మనకి పాడైతే మళ్ళీ మనకి యూజ్ కాదు. సో అది తీసిన తర్వాత మనం ఏంటంటే ఇలాంటి పైపు ఒక క్లీనింగ్ చేసేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ పైప్ తో యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. ఈ రబ్బర్ అనేది జాగ్రత్తగా ఉండాలండి. ఇది ఎందుకంటే పోతే మళ్ళీ మనకి వాటర్ లీకేజ్ ఉంటుంది. సో దీన్ని మనం క్లియర్ గా తీసి పక్కెట్టుకోవాలి. చూడండి సార్ ఒకసారి. సో ఇది చూడొచ్చు మీరు, ఇదే కాల్షియం మెగ్నీషియం అండి, తెల్లని శుద్ధ. ఈ శుద్ధ అనేది ఏంటంటే మనకి స్కిన్ పైన కానివ్వండి, స్కిన్ పైన కొద్దిసేపు పెట్టుకుంటే మొత్తం బొగ్గలు వచ్చేస్తాయి తెల్లగా. మొత్తం సున్నం పట్టుకుంటాం కదా, ఆ టైప్ లో మనకి ఇంట్లో ప్లంబింగ్ లో కానీ అందులో జామ్ అయింది అనుకోండి, మీకు ఆల్మోస్ట్ పైప్ లైన్ అంతా జామ్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లం. సో ఇలా మీరు పైప్ తో కొడితే దీంట్లో ఉన్నదంతా కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చిన తర్వాత దీని కింద ఎలక్ట్రోడ్ ఓపెన్ చేస్తాము. మీరు చూడండి దాని గిట్టంగా ఎలా చేస్తాము. సో ఇక్కడ పైన అయితే నేను ఆల్మోస్ట్ కొట్టాను, కొద్దిగా ఉంది. అది మళ్ళీ వాటర్ తో క్లీన్ చేద్దాము. సో ప్రజెంట్ ఇది ఎలా వచ్చింది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శుద్ధ. యాక్చువల్లీ సార్ వాళ్ళు 2.5 months అయినా గిట్టంగా, వీళ్ళు వాడింది మాత్రం 1 month వాడరు. 1 month లోనే మీకు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూపిస్తాను మీకు. ఈ క్లాంప్స్ ఏవైతున్నాయి కటింగ్ ప్లేయర్ తో నెల మీద తీసి ఇలా సైడ్ తీసేసిన తర్వాత దీన్ని ఇప్పుకోవాలి మీరు.
ఇక్కడ దగ్గర తీసుకురా విష్ణు. సో చూస్తున్నారు కదా, ఇదంతా అదే అండి, కాల్షియం మెగ్నీషియమే. ఇది చూడండి ఎలా ఉందో, ఇదంతా శుద్ధే అండి. మనం ప్రత్యక్షంగా పెట్టిన వీడియోనే, ఆల్మోస్ట్ మీకు ఒకసారి వీడియో చూడొచ్చు అనంతపురం వీడియోలోనే. సో సార్ ఇక్కడ ఉన్న ఒకసారి అండి సార్ వీడియో తీసుకో. ఇలాంటి శుద్ధ అనేది మీకు ప్లంబింగ్ లో కానివ్వండి, నల్లలలో, చిన్న చిన్న వాషింగ్ మిషన్స్, దాంతోపాటు మీరు వాష్ బేసిన్స్, షవర్స్ అలాంటి దానిలో పట్టి మీకు వాటర్ ఫ్లోయింగ్ తగ్గుతుంది. కొన్ని లక్షలు పెట్టి మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు, కొన్ని కోట్లు పెట్టి. అలాంటి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రోడక్ట్ పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఫ్యూచర్ లో మీ ప్లంబింగ్ మొత్తం పాడైన తర్వాత దాన్ని పగలగొట్టి తీయాల్సిన అవసరం ఉండదు. మీకు ముందు నుండే మీకు వాటర్ ఫ్రెష్గా వెళ్తుంది. దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లం ఉండదు, స్కిన్ డిసీజ్ ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నట్టు. సో సార్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం ఒకసారి ఎలా అనేది. నెక్స్ట్ బ్యాక్ ఫిల్టర్స్ ఓపెన్ చేస్తున్నాం, అది చూడండి ఎలా ఉంటుంది అనేది. సో ఇది తీసిన తర్వాత మనం ఏంటంటే, ఇది వచ్చేసి బ్యాక్ ఫిల్టర్ అండి. మనం లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి దీన్ని. దెన్ స్పన్ ఫిల్టర్ రెండు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెల్లిగా తీసి కొద్దిగా లూజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే సైడ్కి పెట్టి కింద చేయి పెట్టాలి. ఎందుకంటే కింద పగిలిపోతుంది కాబట్టి, వెయిట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది కాబట్టి. సో ఇలా మెల్లిగా టర్న్ చేసుకుంటూ తీసి పక్కెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, అది తీద్దాం ఒకసారి. చూడొచ్చు రెండు మనం సైడ్కి పెట్టాము. సో ఇందులో ఏమొచ్చిందని మీకు చూపిస్తాను ఒకసారి. సో ఒకసారి మీకు ఇది ఓపెన్ చేసి ఇందులో చెత్త ఉందా ఏముందా అన్నది ఒకసారి చూపిస్తాను. సార్ వాళ్ళకైతే ఎక్కువ మరీ మురికి అనేది లేదు, ఇక్కడ వాటర్ అనేది ఫ్రెష్గా ఉంది. బట్ ఏంటంటే మీకు ఇందులో ఇసుక లాంటిది పట్టేస్తుంది అన్నట్టు. ఒకసారి చూద్దాం. దాంతోపాటు ఈ స్పన్ అండి, స్పన్ మనం పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ పాడైపోయింది, కొత్తది వేసుకోవాల్సింది మనము. సో ఏం చేసుకో, మనం ముందు పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత ఇలా అయిపోయింది, పూర్తిగా కలర్ చేంజ్ అయింది. అంటే ఇందులో ఆల్మోస్ట్ డస్ట్ పట్టేసింది, సన్నటి డస్ట్. పత్తిలోంచి మీకు క్లీన్ అయితే వాటర్ ట్యాంక్ లోకి వెళ్తుంది. ఇది చూస్తున్నారు కదా. సో దీన్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తది వేసుకుంటే సరిపోతుంది. కాస్ట్ తక్కువ పడుతుంది, మీకు క్లీన్ ఉంటుంది వాటర్. దీన్ని మాత్రం మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ దీన్ని మాత్రం మనం క్లీన్ చేసుకోవాలి, ఈ రెండింటిని. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు దీన్ని క్లీన్ చేయడానికి వాటర్ కావాలి కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ బైపాస్ ఇచ్చాం కదా, బైపాస్ లైన్ మనం నార్మల్ గా చేసి ఫస్ట్ వాటర్ ని వాళ్ళు స్టేట్ పెట్టేసి ఇవి రెండు బంద్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బైపాస్ లైన్ ని స్ట్రేట్ గా పెట్టి డైరెక్ట్ వాటర్ పెట్టుకొని ఇవి రెండు బంద్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మోటార్ ఆన్ చేస్తారో, మోటార్ ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది డైరెక్ట్ గా వెళ్తుంది, మన దీని సాఫ్ట్వేర్ నుండి వెళ్ళట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మెల్లిగా ఒక వాల్ ఓపెన్ చేస్తాం. ఒక వాల్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఇందులోకి వస్తుంది. ఫస్ట్ ఇది క్లీన్ చేస్తాం. ఇది క్లీన్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం వేరే వేరే క్లీన్ చేసుకుంటూ వస్తాం అన్నట్టు. సో దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది మనకు రిటర్న్ వస్తుంది. ఇక్కడ ఆ విధంగా చూపిస్తాను ఎలా ఉంది. ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ క్లీన్ చేసి సాఫ్ట్వేర్ పెట్టేద్దాం. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వద్దాం. సో మనం ఇప్పుడు అక్కడ వాటర్ వెళ్తుంది, లైట్ గా మనం ఇక్కడ ఓపెన్ చేసాము. మనకు వాటర్ జస్ట్ క్లీనింగ్ కోసం అనేసి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ శుద్ధం తీసి పక్కెట్టేసుకొని దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసి క్యాప్ పెట్టేస్తే మనం కింద నుండి పై వరకు వాటర్ నిండుతుంది. ఫస్ట్ మళ్ళీ రబ్బర్ ఎలాగుందో అలా పెట్టేసి దీనికి క్లాంప్ వేసేయాలి. సో ఈ విధంగా క్లాంప్ వేసుకున్న తర్వాత మీకు వాటర్ ఇందులోంచి పైకి వస్తుంది. ఇందులో ఆల్రెడీ కొద్ది ఉంది కదా, అది గిట్ట క్లీన్ అయిపోతుంది.
ఇదే వాటర్ ప్రూఫ్ ఈ బ్యాక్ ఫిల్టర్. ఒకసారి చూడొచ్చు డస్ట్ ఎలా వస్తుంది అనేది. ఇదంతా ఇందులోనే డస్ట్. సో బ్యాగ్ అనేది మంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి. డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలండి ముఖ్యంగా. ఇది హౌసింగ్. సో ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి ప్రజెంట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి యాస్టేజ్ గా మళ్ళీ మనం పెట్టాలి. ఫస్ట్ ఏదైతే దీనికి వచ్చి గేజ్ మీటర్ అవుతుందో దీన్ని మనం బ్యాక్ ఫిల్టర్ అంటాము. బ్యాగ్ కి సంబంధించింది బ్యాగ్ అండి. సో ఈ బ్యాగ్ మళ్ళీ యథావిధిగా పెట్టేసి దాన్ని ఫిట్ చేయాలి. సో ఇదేతుందో దీనిపైన ఉండే క్యాప్ ఇందులో పెట్టి తర్వాత దాన్ని టర్న్ చేయాలి. సో రైట్ సైడ్ మీరు టర్న్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం స్పన్ ఫిల్టర్ వేసేద్దాం. స్పన్ కొత్తది వేసేద్దామండి, ఎందుకంటే మరీ డ్యామేజ్ అయిపోయింది. ఈ స్పన్ పూర్తిగా డ్యామేజ్ అయింది కాబట్టి మనం కొత్తది వేసుకోవాలి. మరి మీరు వాడాలంటే వాడచ్చు, కానీ ఈ ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు ఎలా ఉందో డిఫరెన్స్. సో మరీ వాడితే ఇక్కడ బాగుండదు, కొత్త వేసుకోండి. మరి కాస్ట్ ఏం ఎక్కువ ఉండదు, మనకి లైఫ్ బాగుంటుంది. ముఖ్యంగా హెల్త్ ఇంపార్టెంట్. ఇలా కవర్ తీసేసి జస్ట్ అందులో పెట్టేయడం. సో యాస్టేజ్ గా దీన్ని ఇన్సర్ట్ చేయాలి దీని లోపల. మళ్ళీ దీని క్యాప్ పైన పెట్టేసి కరెక్ట్ గా పెట్టాలి. దీన్ని తీసుకెళ్ళి చూస్తున్నాం కదా ఈ విధంగా పెట్టి దీన్ని ఫస్ట్ టైట్ చేయాలి. చూసుకోవాలి థ్రెడ్ కరెక్ట్ ఎక్కుతుందా ఎక్కట్లేదా. డైరెక్ట్ గా పెట్టేది చూసుకొని పెట్టుకోవాలి. ఫ్రీగా వెళ్తుంది అన్నప్పుడు థ్రెడ్ కరెక్ట్ గా ఎక్కుతుందని అర్థం. ఇది పెట్టిన తర్వాత మనం బ్యాక్ ఫిల్టర్ కూడా పెట్టేస్తున్నాము. సో ఏది దేనిది అనేది గుర్తు రావాలంటే మీకు బ్యాక్ ఫిల్టర్ కి వచ్చేసి ప్రెజర్ గేజ్ ఉంటుంది. ఈ జంబో స్పన్ ఫిల్టర్ కి వచ్చేసి ఎలాంటి ప్రెజర్ గేజ్ ఉండదు, అది గుర్తు పెట్టుకోండి. రెండు టైట్ చేసిన తర్వాత ఇలాంటిది మీకు ఆల్రెడీ ఇచ్చే ఉంటాను. సో దీంతో జాగ్రత్త తీసుకొని రైట్ సైడ్ కి టర్న్ చేయాలి. ఇప్పేటప్పుడు లెఫ్ట్ సైడ్, చేసేటప్పుడు రైట్ సైడ్. మెల్లిగా ఇలా పైన ఇక్కడ పెట్టుకొని చేయాలి, కింద పెట్టుకొని చేసి పాడవుతుంది. ఇక్కడ పెట్టుకొని మెల్లిగా టర్న్ చేసి ఫుల్ టైట్ చేసి పక్కకు వచ్చేయాలి. ఇది సరిపోయింది. నెక్స్ట్ ఇది మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని రైట్, ఇది టైట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రోడ్ ఉంది కదా, ఈ ఎలక్ట్రోడ్ ని మనం పైన పెట్టుకోవాలి. ఇది హెవీ సైజ్ అండి, 9000 LPH కి దీన్ని మనం యూజ్ చేస్తాము. 2 HP మోటార్ 1.5 HP పైన ఉండేది, దానికి ఈ ఎలక్ట్రోడ్ అనేది మనం పెడతాం. ఏంటంటే మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, వాటర్ గిట్గా మంచిగా క్లీన్ అవుతుంది. అందుకని ఈ పెద్దది మనం సజెస్ట్ చేస్తాం. చూస్తున్నాం కదా ఎలక్ట్రోడ్ ఎలా ఉంది. పెట్టే ముందు జాగ్రత్తగా ఇందులో నైలాన్ రాడ్ ఉంటుంది, దాని లోపల దీన్ని ఇన్సర్ట్ చేయాలి. జాగ్రత్తగా పెట్టాలి, దీనికి తగలనివ్వద్దు. ముఖ్యంగా ఏంటంటే ఈ రబ్బర్ పెట్టాలి కంపల్సరీ. దీంట్లో చూసుకొని జాగ్రత్తగా దీని లోపల ఇన్సర్ట్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని మనం క్లాంప్ చేసుకోవాలి. ముందు క్లాంపింగ్ చేసుకుందాం.
పెట్టిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇలా ఫుల్ టైట్ చేసుకొని మనకు వాటర్ లీకేజ్ అవ్వకూడదంటే ఫుల్గా టైట్ చేసుకోవాలి. ఎంతవరకు అయితే అంతవరకు. కొద్దిగా టైట్ అనిపిస్తుంది అన్నప్పుడు వదిలేయాలి, చూసుకోవాలి. ఒకసారి మోటార్ ఆన్ చేసుకోవాలి. సో మళ్ళీ ఈ ఎలక్ట్రోడ్ది కేబుల్ ఏదైతుందో దీన్ని జాగ్రత్త మళ్ళీ దీంట్లో ఇన్సర్ట్ చేసి దీనిపైన ఈ నట్ అనేది మంచిగా టైట్ గా చేయాలి. బాగా టైట్ గా తిప్పాలి. లూజ్ గా ఉండదు, కనెక్టివిటీ కరెక్ట్ గా ఉండదు. ఇవి టైట్ చేయాలి. కటింగ్ బ్లేడ్తో చేయాల్సి ఉంటుంది. మంకీ ప్లేట్ తీసుకోసారి ఆఫ్ చేసే ముందు కింద ఏదైతే సపరేట్ గా ప్లాస్టిక్ ఉందో దీని ఒకవేళ మనకి కదిలింది అనుకోండి, అప్పుడు మాత్రమే దీన్ని కొద్దిగా టైట్ చేయాలి. సో లైట్ గా కదులుతుంది కాబట్టి దీన్ని కొంచెం టైట్ చేసుకొని దీన్ని ఇలాగే పట్టుకొని పైన మనం టైట్ చేసుకోవాలి. సో ఫుల్ టైట్ చేసి వదిలేయాలి దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ నట్ ఏదైతే ఉందో సైడ్ నట్ అది కూడా టైట్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. మీరు కొంచెం టైట్ చేసుకోవాలి, టైట్ లేకపోతే. ఫుల్ టైట్ ఉంటే బాగుంటుంది. సో ఓవరాల్గా మనం క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి మోటార్ ఆన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ ఆన్ చేసే ముందు ఈ వాల్ ఏదైతే ఉందో ఇది స్ట్రైట్ గానే ఉండాలి. మోటార్ ఆన్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఇది ఆన్ చేసుకొని ఒక వర్క్ చేయాలి. మీకు చూపిస్తాను ఇలా. సో ప్రజెంట్ అంతా క్లీనింగ్ అంటే అయిపోయిందండి ఇక్కడ అనంతపురంలో సార్ లాస్ట్ టైం ఏదైతే వీడియో ఇచ్చారో నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తా అన్నారు. సో మనం వచ్చాము ఆల్రెడీ ఒకసారి మనం క్లీనింగ్ చేసి ఇక్కడ ఈ ఏరియాలో మనం యాక్చువల్లీ రావడం జరిగింది. సో ఫర్దర్ గా నేను ఒకసారి వచ్చాను సార్ దగ్గరికి, ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్స్టలేషన్ అయింది నిన్న తాడిపత్రిలో ఇన్స్టలేషన్ చేసుకుని. సో మేము ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఒకసారి సార్ని కలుద్దామని వచ్చాము. సార్ ఇంకా క్లీన్ చేయలేదంటే సరే ఒకసారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందామని వచ్చామండి ఇక్కడికి. సో ఒకసారి సార్ని అడుగుదాం. మనం ఆల్రెడీ మీకు వీడియో రూపంలో మొత్తం చూపించాను. సో నెక్స్ట్ మన సార్కి ఏంటి దీని యొక్క ఫీడ్బ్యాక్. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎలా అనిపించింది సార్? సార్ నేను ఇప్పుడు దగ్గరగా ఒక 2.5 months 3 months నుంచి వాడుతున్నాను. వెరీ సాటిస్ఫై. అసలు అప్పుడు వేసిన ముందే ఓకే మీ వర్క్ ఇవన్నీ చూసిన తర్వాత సాటిస్ఫై. సరే ఇది చూసిన తర్వాత మనకి ఎట్లుంటుంది అనేటట్లు అనుకున్నాను. కానీ వేసిన తర్వాత నేను అనుకున్న దానికి దీనికి రిజల్ట్ అయితే 100% ఉంది. నేనైతే వాటర్ లో డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? చాలా అది మాకు డస్ట్ క్లీన్ అవుతుంది. ప్లస్ స్కేలింగ్ అనేది కానీ మాకు అప్పుడే స్పష్టంగా బాగా తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ ఏమి ఇది వేసిన తర్వాత వేయక ముందు ఏమి డిఫరెన్స్ అనేది. స్మెల్ ఏమైనా చేంజ్ వచ్చిందా సార్? స్మెల్ అంతకు ముందు మనము ఈ బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఒక రకమైన స్మెల్ వచ్చేది. ఈ వాటర్ ఫంగస్ అవన్నీ మొత్తం అన్ని క్లీన్ అయిపోయాయమ్మా బాగా. అప్పుడే మనకు వాటర్ చూసిన వెంటనే బకెట్ లో వాటర్ చూసిన వెంటనే అప్పుడే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, మనకి ఆల్మోస్ట్ ఇంట్లో వాటర్ యూజ్ చేసే వాటర్ గిట్ట మీకు స్మెల్ అనేది చేంజ్. నేను చెప్పేది ఏమంటే ఇంకా అంటే నాకున్న దీనికైతే నేను 100% సాటిస్ఫై. మంచి నేనంటే ఇది ఏమంటారు ఈ సాఫ్ట్వేర్ అనేది వేయించుకున్న దానికి కరెక్ట్ గా నేను మంచి దాన్ని అప్రోచ్ అయ్యి వేయించుకున్నాను అనేది నా యొక్క ఇది. వేరే వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం 100% సాటిస్ఫై. వెరీ ఇది. థ్యాంక్ యూ సార్. సో మీకు కూడా ఇలా శుద్ధి ఉంది అనుకుంటే మాకు కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని రకాలుగా నేను సర్వీస్ సపోర్ట్ కానివ్వండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది వాటర్ లో, సో దానికి సంబంధించి మాకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి మీకు దానికి ఎలా పెట్టాలి, ఎలక్ట్రోలాసిస్కి వెళ్ళాలా, ఆర్ఓకి వెళ్ళాలా, వాటర్ సఫాకి వెళ్ళాలా, ఎలా అనేది మేము మీకు సజెషన్ ఇస్తాము. సో సార్కి ఆల్రెడీ మనకి లాస్ట్ టైం ఇచ్చిన వీడియో కంటే ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ప్రత్యక్షంగా చూసిండు అండ్ ఆయన వాడిన వాటర్ లో చాలా వరకు తేడా వచ్చింది. ఆయనే చెప్పాడు ఆయన మాటల్లోనే. సో మీరు ఒకసారి పెట్టుకోండి, దీని రిజల్ట్ చూడండి. మీ హౌస్ కన్స్ట్రక్షన్ ని కాపాడుకోండి, మీ హెల్త్ ని కాపాడుకోండి. బట్టలు పాడవుతాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు దీనివల్ల మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుందండి. థ్యాంక్ యూ. తేజ ఎకో సొల్యూషన్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్ గా ఉంటాయి. నమస్తే అండి.